Hello and namaste. Welcome back to my YouTube channel. This is K Molali, Mechanical Department Assistant Professor. ఈరోజు మీ ముందు ఒక వీడియో తీసుకొస్తానండి. ఆ వీడియో ఏంటంటే ప్రాబ్లం అనమాట. సో ప్రాబ్లం వచ్చేసి ద allowable stress for a hollow shaft column which is steel column which is carries an axial load of 2000 kilonewtons is 125 meganewton per meter square if the external diameter of the column is 300 mm. Determine the internal diameter. సో ఇక్కడ వచ్చేసి ప్రాబ్లం వచ్చేసి 2 డయామీటర్స్ ఉన్న ఒక హాలో స్టీల్ ఉందన్నమాట. దానికి మనకి యాక్సిల్ లోడ్ వచ్చేసి మనకి 2000 కిలోన్యూటన్స్ ఇచ్చాడు. దాన్ని మనం న్యూటన్ కన్వర్ట్ చేసుకోవాలి. సో అలౌబుల్ స్ట్రెస్ అంటే సిగ్మా ఇచ్చాడు. సో ఆ సిగ్మా వాల్యూ ఇదనమాట. సో అలాగే దానికి మనకి ఇంటర్నల్ డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. క్యాపిటల్ అంటే బిగ్ డయామీటర్ ఇచ్చేసాడు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది ఒక హాలో సెక్షన్ అనుకోండి. ఈ హాలో సెక్షన్లో మనకి ఎక్స్టర్నల్ డయామీటర్ ఇచ్చాడు, ఇంటర్నల్ డయామీటర్ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మిగతాయి లోడ్ అన్నది తర్వాత దానికి సంబంధించిన స్ట్రెస్ అనేది ఇచ్చిన అనమాట. సో దీంట్లో మనం చేయాల్సిన వాల్యూలో ఫస్ట్ సొల్యూషన్లో మనకు కావాల్సిన వాల్యూ సొల్యూషన్లో సో ఫస్ట్ P ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఏదైతే యాక్సిల్ లోడ్ అన్నాడో అది అనమాట. P ఈజ్ ఈక్వల్ టు 2000 కిలోన్యూటన్స్. దీన్ని మనం న్యూటన్ కన్వర్ట్ చేయాలంటే 2 × 10⁻⁶ చేసుకోవచ్చు. సో 2 × 10⁻⁶ న్యూటన్గా వస్తుంది అనమాట. ఎందుకంటే 3 ఉంది కాబట్టి మొత్తం చేసుకోవచ్చు. సో అలాగే అలౌబుల్ స్ట్రెస్ అన్నాడు కాబట్టి సిగ్మా వాల్యూ అనమాట. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 125 మెగాన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. సో దీన్ని మనం న్యూటన్ ఎంఎంగా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. సో అది 125 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అవుతుంది అనమాట. సో దీన్ని మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసి సిగ్మా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఈక్వేషన్ వచ్చేసి ఇది అనమాట. సో ఇది సిగ్మా ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా, కానీ మనకి ఏరియా కావాలి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 5/4 d స్క్వేర్ అనమాట. దీన్ని మనం డి వాల్యూలో క్యాపిటల్ డి మైనస్ స్మాల్ డిగా రాసుకోవచ్చు. పై వాల్యూ సో దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుందంటే సిగ్మా ఇంటూ ఇది అవుతుంది అనమాట. సో లోడ్ బై సిగ్మా అవుతుంది. సో ఈ వాల్యూ ఇటు వస్తుంది కాబట్టి ఇక్కడ రాసుకోవచ్చు మనం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు వచ్చే వాల్యూ మనకి లోడ్ బై సిగ్మా అవుతుంది. సో దీని ప్రకారం మనకు ఉన్న వాల్యూ ఏముంది, సో ఇక్కడ వచ్చే వాల్యూ వచ్చేసి సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 2 × 10⁻⁶ డివైడెడ్ బై లోడ్ ఈజ్ ఈక్వల్ టు 2 × 10⁻⁶. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 125 వాల్యూ. సో ఇక్కడ ఈ పరంగా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్టే మనకి ఆన్సర్ వచ్చేసి ఎంత వస్తుందంటే 16. సో 2 × 10⁻⁶ డివైడెడ్ బై 125. సో 16,000 వచ్చింది వాల్యూ. మనకి 16,000 వాల్యూ ఇక్కడ వేసేసుకుంటాం. సో ఇది 16,000. సో మనకి డి కావాలి కాబట్టి ఆ డి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇలా ఫైండ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఏ ప్లేస్లో మనకి 5/4 క్యాపిటల్ డి మైనస్ స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు 16,000. సో దీనికి మనకు కావాల్సిన వాల్యూ క్యాపిటల్ డి మైనస్ అది చేసుకోవాలి కాబట్టి సో క్యాపిటల్ డి మైనస్ స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు మనకున్న వాల్యూ సో 16,000 ఇంటూ 4/5. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే క్యాల్సీలో ఎంత వస్తుందంటే వాల్యూ 16,000 into 4 divided by 5. సో 20,000 ఎంత వస్తుందండి మనం రాద్దాం. 20,371.83.
సో ఇది 20,371.83 అనమాట. సో దీనిలో మనకు కావాల్సిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే మనకు కావాల్సింది స్మాల్ d కాబట్టి సో స్మాల్ d ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ D మైనస్ 20,371.83. సో క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన వాల్యూ వచ్చేసి 300 మైనస్ 20,371.83. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే d వాల్యూ వస్తుంది అనమాట. సో d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేట్ చేద్దాం మనం క్యాల్స్తో. సో ఇక్కడ వాల్యూ ఉందన్నమాట. సో d స్క్వేర్ అంటే 300 స్క్వేర్ మైనస్ 2,371.83. సో మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసి 69,628 వస్తుంది అనమాట. సో 69,628.17. సో d ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 69,628.17. సో దీన్ని మనం రూట్ కొట్టినట్టయితే వచ్చే వాల్యూ అనమాట. సో మనకి d వాల్యూ వచ్చేసి 263 వస్తుంది అనమాట. సో ఈ విధంగా 263.87. సో డయామీటర్ ఆఫ్ ద ఇంటర్నల్ డయామీటర్ వచ్చేసి 263.87 mm. సో ఇది ఆన్సర్ అనమాట. సో ఇంటర్నల్ డయామీటర్ అంటే లేదా ఇంటర్నల్ లేదా ఇనిషియల్ డయామీటర్ అంటే ఇన్నర్ సైడ్ డయామీటర్ అనమాట. ఐడియా అనొచ్చు. ఈ వాల్యూ 263.87 విలువ. సో ఇది ప్రాబ్లం అండి, ప్రాబ్లం చేసే విధానం. సో ఈ ప్రాబ్లం కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ ప్రాబ్లంతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.